ఈ రోడ్ వేసిన రోడ్డే కదా, సీసీ రోడ్డు. స్కూల్ రోడ్డు అక్కడి వరకు ఉంది, చూపిస్తారండి మీకు. ఈ రోడ్డు ఎక్కడి వరకు ఉంది, జిహెచ్ఎంసీ వాళ్ళు వేసిన రోడ్డే. అక్కడి నుంచి ఇక్కడికి మీరు చూడండి ఎన్ని ఫీట్లు ఉంది. దాదాపుగా 500 ఫీట్ల పొడవు ఉంటుంది. 500 ఫీట్లు ఉంటుంది. అక్కడ నుంచి జస్ట్ ఒక 20 ఫీట్ అయితే మెయిన్ రోడ్కి ఎక్కుతాం, కనెక్టివిటీ రోడ్డుకి వెళ్ళిపోతాం. ఈ స్కూల్కు దారి బంధం ఎన్ని రోజులు అయింది? దాదాపుగా ఒక 4 months నుంచి 4-5 months నుంచి ఈ ఇష్యూస్ అన్నీ నడుస్తూ ఉన్నాయి. అక్కడనేమో అధికారుల దృష్టికి ఏమైనా తీసుకుపోయారా? అందరి దగ్గర పోయినాం, హైడ్రా దగ్గర పోయినాం, అధికారులు జిహెచ్ఎంసీ కమిషనర్ కలెక్టర్, మేము పోని ఎక్కని మెట్టు లేదు, తొక్కని గడప లేదు, అందరి దగ్గర పోయినాం. అందరి దగ్గర పోయిన తర్వాత ఒకటే అనిపించింది ఏంటంటే ఇదంతా రాజకీయంగా నడుస్తుంది. ఎమ్మెల్యే, కార్పొరేటరు, ఎంపీ వీళ్ళందరూ ప్రెజరు జోనల్ కమిషనర్కి చేసిర్రు. చేసి ఏం చేసిర్రు, వీళ్ళకు నోటీస్ ఇచ్చారు. 450cc కింద క్యాన్సిలేషన్ ఆఫ్ ది పర్మిషన్ కింద నోటీస్ ఇచ్చారు. ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు కోర్టులోకి వెళ్ళి నాట్ టు డెమాలిషన్ ఆర్డర్ తెచ్చుకోరు. అప్పుడు కన్స్ట్రక్షనే లేదు, నాట్ టు డెమాలిషన్ ఆర్డర్ తెచ్చుకొని దాన్ని 5 floors కన్స్ట్రక్షన్ చేశారు. మేమేం చేసినాము, దీన్ని ఛాలెంజ్ చేసినాం. దేన్ని, ఈ యొక్క కోర్టు వాళ్ళు తీసుకున్న కోర్టు ఆర్డర్ని, ఇచ్చిన నోటీసును, ప్లస్ మిగతా ఏవైతే వీళ్ళు హెచ్ఎండిఏ ఇచ్చిన బఫర్ జోన్ని, మిగతా అన్ని పేపర్స్ తీసుకొని హైకోర్టులో వేసినాం. హైకోర్టులో వేస్తే ఏం చేసింది, బిల్డింగ్ సీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. బిల్డింగ్ సీజ్ చేయమని ఆర్డర్ ఎప్పుడు ఇచ్చింది, లాస్ట్ మంత్ 27th నాడు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ తీసుకొని జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరకు పోయి, డిప్యూటీ కమిషనర్ దగ్గర పోయి ఆయన దగ్గర కూర్చొని ఆయనకు లెటర్ ఇచ్చినాం. సార్, ఇది మీరు ఇన్ని రోజులు మాకు న్యాయం చేయలేదు, ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చినాము అని అంటే, లేదు నేను ఇప్పుడే పంపిస్తా అని చెప్పేసి ఆ రోజు ఫ్రైడే ఉండే, సాటర్డే లేదు, మండే నాడు వచ్చి వీళ్ళకు ఏదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పోయినట్టుగా ఉంది. ఇప్పుడు చూస్తే ఎక్కడ బ్యానర్ కూడా కనబడట్లే. బిల్డింగ్ సీజ్ అంటే సీజ్ చేసిన బ్యానర్ కడతారు, ఇంకా కూడా కుమ్మక్కయ్యే ఉన్నారు అధికారులు. అంటే మెయిన్ రోడ్ మీద టీకి రాజశేఖర్ది ఒకటి బిల్డింగు ఎంత 2 ఫీట్ల గురించి బిల్డింగ్ సీజ్ చేసారు కదా. ఇంత పెద్ద బిల్డింగ్, ఇంత పెద్ద రోడ్, ఇంత పెద్ద ఇష్యూ నడిస్తే ఒక్క బ్యానర్ కట్టలేదు అంటే వీళ్ళ అధికారులు లంచగొండులు అన్నట్టే కదా. అంటే ఈ స్కూలు ఎన్ని సంవత్సరాలు? మన గవర్నమెంట్ స్కూల్ ఇది, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ 1975 నుంచి ఉంది. 1975 నుంచి తార్నాకలో ఉండింది. 1998లో ఇక్కడ మేము పర్చేజ్ చేసుకొని వచ్చినాం. ఈ ల్యాండ్ పర్చేజ్ చేసుకొని ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఆల్ స్టూడెంట్స్, అంటే దాంట్లో మేము చదువుకున్న స్టూడెంట్స్ అంతా కూడా డోనర్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కూడా డోనర్స్, టీచర్స్ కూడా డోనర్సే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి. ఎయిడెడ్ స్కూల్ అనమాట ఇది ఎయిడెడ్ స్కూల్. ఎవరికి దిక్కు లేదు, మొక్కు లేదు అని చెప్పి వీళ్ళంతా స్కూల్ మీద పడేసి నానా రభస స్కూల్కి దారి లేకుండా చేసి లాస్ట్కు దాన్ని అమ్ముకునే పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే దాన్ని కూడా కబ్జా చేసి వీళ్ళు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు. మేము ఓల్డ్ స్టూడెంట్స్గా నిలబడి ఉన్నాం కాబట్టి మా దాంట్లో చాలామంది, దాదాపుగా 25-30 వేల మంది ఉన్నాం. మేమందరం కూడా నిలబడి 2-3 సార్లు మీటింగ్ పెట్టుకొని చలో స్కూల్ని ఎట్లయినా కాపాడుకుందాం అనే ఒక ఉద్దేశంతో మేము హైకోర్టుకి వెళ్ళి ఈ బిల్డింగ్ సీజ్ చేయించినాం. ఈ బిల్డింగ్ సీజ్ చేయించి రేపు 18వ తారీఖు కోర్టులో కేసు ఉన్నది ఈ రోడ్డు గురించి. ప్రత్యేకించి ఈమె అరుణ మేడం ఏమైతే, ఆమె కూడా పర్మిషన్ లేదు, కానీ ఆమె కట్టుకున్నది. ఆమె కట్టుకున్న దానికి మాకేం అబ్జెక్షన్ లేదు. మేమేమన్నాము, మాకు ఇటు చూపిస్తారా రోడ్డు, ఇటు చూపిస్తారా, ఎటన్నా ఒక దిక్కు రోడ్డు చూపించండి. రోడ్డు చూపించకుండా ఇక్కడ ఈమె క్లోజ్ చేసుకుంది, ఇక్కడ ఈయన క్లోజ్ చేసి బిల్డింగ్ కట్టేసి. ప్రధానంగా స్కూల్ పిల్లలు కానీ ఇప్పుడు వచ్చే దారికి కానీ ఇప్పుడు ఎలా వెళ్తారు ఇప్పుడు స్కూల్ పిల్లలు? వాళ్ళ బాధ వర్ణనాతీతం. అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఈ చిన్న గల్లీలకించి నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ గ్యాస్ కంపెనీ ఏజెన్సీ ఉంది, అక్కడ నుంచి ఆటోలు పోతాయి. ఆటో కూడా పోని సందు మీకు కూడా తెలుసు, అదొక సందును కూడా మీరు జీప్ రాని పరిస్థితి. హెచ్ఎండిఏ వాళ్ళు వస్తే కూడా వాళ్ళ జీప్ రాని పరిస్థితి లోపలికి. కానీ అదే రోడ్డు చూపిస్తా ఉన్నారు, ఈ రోడ్డు ఉంది కదా మీకు ఇంకా రోడ్డు ఎందుకు అని చెప్పి. అంటే మొండి వాదన చేస్తున్నారు. అధికారులందరూ కుమ్మక్క అయిపోయారు కాబట్టి మొండి వాదన చేస్తున్నారు. స్థానికంగా ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కానీ
వాళ్ళ దృష్టికి తెలియదా, వాళ్ళ కళ్ళు మూసుకున్నారా, ఏంది దీని పరిస్థితి? ఇక వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే దేర్ నోస్ ఎవ్రీథింగ్. ఎందుకంటే లాస్ట్ మంత్ 24 తారీఖు నాడు మేము నాచారం అప్సిగూడ చౌరస్తా నుంచి నాచారం చౌరస్తా అప్ టు మల్లాపూర్ చౌరస్తా వరకు ఫ్లెక్సీలు పెట్టి దీక్ష చేశాము అక్కడ, నిరసన దీక్ష అప్ టు 24th నుంచి. ఎందుకు అని అంటే ఈ స్కూల్కి రోడ్ ఓపెన్ చేయాలని చెప్పి. అందరికీ తెలుసు, అందరూ చూస్తున్నారు. చూస్తున్న వాళ్ళందరూ కూడా కళ్ళు లేని కబోదులు అయితే కాదు కదా, అందరికీ తెలుసు. మీడియా వాళ్ళకి తెలుసు, ప్రభుత్వ అధికారులకు తెలుసు, ప్రభుత్వ ఎంప్లాయీస్కి తెలుసు, ఉద్యోగస్తులకు తెలుసు. మేము అక్కడ మాకు టెంట్ వేయకుండా ఎండలో కూర్చున్నాము. పోలీస్ అధికారులకు తెలుసు, ఇంటెలిజెన్స్ అధికారులకు తెలుసు, అందరికీ రిపోర్ట్ వెళ్ళిపోయింది. రేపు మళ్ళీ మేము దీని మీద కోర్టులో కేసు వేసి దీన్ని ఏమైతే ఆమె స్టేటస్కో తెచ్చింది దాన్ని కూడా వికెట్ చేపిస్తున్నాము. విన్నారా? తర్వాత ఈ ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని రోడ్డు సాధించుకుంటాం. రోడ్డు సాధించుకునే దిశలోనే మేము పనిచేస్తూ ఉన్నాం. స్టిల్ మీ ద్వారా మేము ఒకటే, ఈ క్యూనిస్ ద్వారా ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే ఈ హైడ్రా అనేది వచ్చింది, ప్రభుత్వం హైడ్రాని తీసుకొచ్చింది, కానీ ఇలాంటి చిన్న చిన్న సమస్యలను, పెద్ద పెద్ద సమస్యలను తీరుస్తుంది అక్కడ వెళ్ళి. చెరువులు కుంటలు అంటుంది, కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఇది. ఈ సమస్యను ఒక 20/20 అంతే ఇది. ఈ ఒక సమస్యను కూడా తీర్చలేని పరిస్థితిలో హైడ్రా ఉందా? హైడ్రా అధికారులకు ఈ 20/20 ఒక సమస్యను, ఈ స్కూలు గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్, గవర్నమెంట్ భోజనం పెడుతుంది. భోజనం పెట్టాలంటే గ్రాసరీస్ ఎక్కడి నుంచి రావాలి? రోడ్డుల మీద నుంచే రావాలి. ఆ గ్రాసరీస్ రావడానికి కూడా దారి లేదు. అక్కడ రోడ్డు మీద ఆపి పిల్లలు మోసుకొని లోపల తీసుకొస్తారు. గ్రాసరీస్ కట్టెలు కానీ, బియ్యం కానీ, పప్పులు ఉప్పులు కానీ అక్కడ నుంచి మోసుకొని తీసుకొని వచ్చి ఆయలకి ఇస్తే వాళ్ళు వండి పెడతారు. విన్నారు? అది పరిస్థితి. అంటే గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ అంటే గవర్నమెంట్ చెప్తుంది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తాము, మేము అది కట్టిస్తాము, జిల్లాకు ఒక స్కూలు, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి అని. ఉన్న కాన్స్టిట్యున్సీలో స్కూల్నే కాపాడుకోలేని పరిస్థితి, ఇంకా కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలు ఏడగడతారు? ఏడ జాగాలు ఉన్నాయి? ప్రధానంగా మీ డిమాండ్? మాకు ఈ స్కూల్కి రోడ్డు కావాలి. మీ క్యూ న్యూస్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు దీని మీద, మేము నిన్నగాక మొన్ననే ఒకటి నాచారం డెవలప్మెంట్ ఫోరం అని పెట్టి కూడా ఇలాంటి రోడ్ల విషయంలో కానీ, పార్కుల విషయంలో కానీ, ఈ చెరువుల క్లీనింగ్ అంటే దాని లోపల ఏదైతే దోమలు ఉత్పత్తి అవుతున్నాయో వాటి మీద కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు జరిగింది. ఆ సమావేశంలో కూడా నాచారం సంబంధించినటువంటి పౌరులందరూ కూడా ఏకమైపోయి దాంట్లో భాగస్తులై ప్రతి ఒక్కరు కూడా వీటన్నిటి కూడా ఖండించి తీర్మానం చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ఓపెన్ అయ్యేంత వరకు మనం ఎట్టి పరిస్థితుల్లో మెయిన్ రోడ్ల మీద కూడా ఒక ట్రాఫిక్ సమస్య ఉన్నది, దాని మీద కూడా చర్చకు తీసుకొచ్చాము. ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి క్యూ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాము. మీరు కూడా మాతో రండి, మేము అందరం కలిసి సమస్యలు ఏమున్నా కూడా కూర్చొని మాట్లాడుకుంటే, పెద్ద పెద్ద దేశాలే కూర్చొని మాట్లాడుకొని శాంతంగా ఉంటున్నాయి. కానీ ఇది ఒక చిన్న సమస్యలు, ఎవరికి వారు యుగో హట్ అయిపోయి ఎవరికి వాళ్ళు పనులు చేసుకుంటే ఎక్కడవుతుంది? మన ప్రజల కోసం పనిచేయాలి. ఎవరైనా ప్రభుత్వ అధికారి కానీ, ప్రజానాయకుడు కానీ, ఇద్దరు కూడా ప్రజలకు కావాల్సింది, ప్రజలకు సౌకర్యార్థం పనిచేయాలి. కానీ ఎవరికో ఒకరికి కొమ్ము కాస్తా అంటే ఎవరు ఒప్పుకోరు. మాలాంటి వాళ్ళు ఎవరం కూడా కళ్ళు మూసుకొని లేము. మేము తప్పకుండా వీటన్నిటి గురించి పోరాడతాము. ఇవన్నిటి కూడా సాధించుకునే దిశలోనే మేము ఉన్నాము. మీ క్యూ న్యూస్ ద్వారా మరొకసారి అందరికీ తెలియజేస్తూ మీకు నమస్కారాలు తెలియజేస్తాను. ఆనందం. ఈ అన్నపూర్ణ కాలనీ సెక్రటరీగా నేను గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఈ స్కూల్ ముందు, మా కాలనీ రాకముందు ఈ స్కూల్ ఉండే. స్కూల్ అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. సో వెస్లీ స్కూల్ అనేది మనకు మంచిగా జరుగుతుంది కదా అని చెప్పి మేము స్కూల్కు మా ఇంటి ముందు నుంచి కూడా దారి ఇచ్చాము. అప్పుడు అంటే ఇవన్నీ ఓపెన్ ప్లాట్స్, అప్పుడు ఈ బిల్డింగ్ లేవు, ఇండ్లు లేకుండే. వాళ్ళు 4 దిక్కులకెళ్ళి పిల్లలు వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, మా ఇంటి ముందు నుంచి కూడా పోయేవాళ్ళు. సరే పిల్లలే కదా అని మేము అనుకున్నాము. ఆ తర్వాత వీళ్ళకు ఎట్లా అన్ని ఇండ్లు పడిపోతున్నాయి, మరి రోడ్లు అయినాయి, మరి వీళ్ళకు దారి లేదు కదా అని మేము ఆలోచిస్తుండగా
ఈ దారి నుంచి పిల్లలు రావడం పోవడం చాలా రోజులు చేశారు. తర్వాత సడన్గా ఈ దారి మూసేయడం జరిగింది. మూసేస్తే అప్పుడు పిల్లలకి ఒకటే దారి అయిపోయింది. కాలనీ మధ్యలోకి వెళ్ళి రావాలంటే వాళ్ళకి చాలా దూరం అవుతుంది. ఫాదర్స్ మదర్స్ వాళ్ళు ఆటోలో డ్రాపింగ్, బైక్ మీద డ్రాప్ చేస్తే అది దూరం అవుతుంది వాళ్ళకి. ఇది నియరెస్ట్ ప్లేస్. ఈ ప్లేస్ నుంచి వస్తేనే వాళ్ళు టీచర్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ ఈ ప్లేస్ నుంచి వస్తేనే వాళ్ళు ఇన్ టైంలో స్కూల్ చేరుకోవడం, ఇన్ టైంలో ప్రే చేయడం జరుగుతుంది. ఇది స్టాప్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అన్న చెప్పినట్టు వెహికల్స్, ఫుడ్ గ్రెయిన్ వెహికల్ రావాలన్నా కానీ కష్టమే ఉంది. టీచర్స్ ఆటోలో రావాలన్నా అని వాళ్ళు చుట్టూ తిరిగి రావాలి. కానీ ఈ ఇబ్బంది అనేది చాలా రోజుల నుంచి జరుగుతున్నది. దీన్ని మా ప్రధాన ఉద్దేశం ఏం లేదు, అన్నపూర్ణ కాలనీకి సంబంధించిన స్కూలే అయినా మాకు సంబంధం లేని కొంచెం దూరంలో ఉన్నది. మేము అనుకుంటున్నాం ఏంటంటే ఓకే మా కాలనీకి దూరంగా ఉంది కదా, దీన్ని ఎందుకు పట్టించుకోవద్దు అనేది ఒక ఉద్దేశంతో మేము కూడా పట్టించుకోవడం జరిగింది. ఈ దారి వస్తే మా కాలనీ కూడా ప్రెషర్ తగ్గుతుంది అని మేము అనుకుంటున్నాము. ఆ ప్రెషర్ తగ్గడం కోసం ఈ దారి ఎట్లకెళ్ళి ఇవ్వాలి. వి డిమాండ్ రోడ్ టు స్కూల్ టు రోడ్, అంతే. ఈ ప్రధానమైన డిమాండ్ తోటి మేము ముందుకెళ్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్ననేకే NDF అంటే నాచారం డెవలప్మెంట్ ఫోరం అనేది స్థాపించడం జరిగింది. ఈ NDF ఫోరం అనేది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు దీనిలో మెంబర్స్ ఉండవచ్చు, కులాలకు అతీతంగా అన్ని కుల సభ్యులు దీనిలో మెంబర్లు ఉండొచ్చు. డెవలప్మెంట్స్ అంటే నాచారంలో ఏ విధమైన డెవలప్మెంట్లు కావాలా, ఇక్కడ ఇంత పెద్ద ఉప్పల్ డివిజన్లో ఒక డిగ్రీ కాలేజీ లేదు, ఒక జూనియర్ కాలేజీ లేదు. అట్లాంటి జూనియర్ కాలేజీ పెడితే ఇక్కడ ఉన్న పిల్లలు వేరే దగ్గరికి వెళ్ళి చదువుతున్నారు, సిటీకి వెళ్ళి చదువుతున్నారు. కానీ ఇక్కడ మన ఏరియాలో ఒక జూనియర్ కాలేజ్ ఉంటే మన దగ్గరే చదువుకుంటారు కదా. ఒక డిగ్రీ కాలేజ్, వీ డిమాండ్ డిగ్రీ కాలేజ్. ఇంకోటి ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఎంత అయిపోయిందంటే 20 ఏళ్ళ నుండి 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. ట్రాఫిక్ సమస్య అప్సుగూడ సిగ్నల్ నుంచి నాచారం సిగ్నల్ వరకు మనకు మధ్యాహ్నం టైంలో కొంచెం ఫ్రీగా ఉంటుంది, స్కూల్ టైంలో మాత్రం హెవీ బిజీగా ఉంటుంది. ఎందుకంటే ఇటు పీటర్ స్కూలు, జాన్సన్ స్కూలు, ఇటు ప్రతిభా స్కూలు, నాచారంలో ఉన్న కార్పొరేట్ స్కూల్స్ ఈ దరిదాపులు ఎక్కడ లేవు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 500 బస్సులను ఆయన నడిపిస్తాడండి. ఎన్ని రూట్లలో బస్సులు పోతాయంటే 3:30 నుంచి 4 గంటల 4:15 మధ్యలో మనం బెటర్ టు ఇక రోడ్ మీద పోదురా బాబు అని కొన్ని డ్రాప్ అయ్యి ఇంట్లో కూర్చునే సమస్య ఏర్పడింది. అందుకని ఈ రోడ్డు వెడల్పు కూడా చాలా జరగాలి. అంటే NDF డిమాండ్ చెప్తున్నా నేను. ఈ డిమాండ్ మీకు చెప్పేసిన ఆల్రెడీ. ఈ డిమాండ్ ఒక రోడ్. నేను NDF స్థాపించడం, ఎందుకు స్థాపించడం, వాటి డిమాండ్ గురించి మీకు చెప్తున్నా. ఇక్కడ ఇంకోటి, ఇంత పెద్ద ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ లో ప్రభుత్వ ఆసుపత్రి లేదు. వీ డిమాండ్ ఏంటంటే ఒక 100 పడకల ఆసుపత్రి గవర్నమెంట్ ప్లేస్ లో గవర్నమెంట్ ఎందుకు కట్టిస్తలేదు? ఇంత పెద్ద ఉప్పల్ నాచారం డివిజన్ ఉంది. ఉప్పల్ నుంచి కాప్రా నుంచి తీసుకుంటే ఉప్పల్ వరకు ఎక్కడైనా ఒక 100 పడకల ఆసుపత్రి ఉంటే ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే గాంధీకో పోవాలి, ఉస్మానియాకో పోవాలి, వేరే ఎక్కడికో పోవాల్సి వస్తుంది. అందుకని ఒక హాస్పిటల్, వీ డిమాండ్ ఒక హాస్పిటల్, ఒక స్కూలు, ప్రధానంగా రోడ్డు వెడల్పు, ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు మేము చేయాలనే ఉద్దేశంతో NDF స్థాపించడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ. ఏదో ఇప్పుడు ఈ కార్పొరేట్ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి అప్పటికే పనిచేస్తాము, తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తున్నాయి అప్పటికే పనిచేస్తామని కాదు. ఈ సంస్థ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ఈ సంస్థ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.